సిబిఐ అనుమానం నిజమైంది. కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసులో ఒకరు కాదు 7గురు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆ అమ్మాయిని అత్యంత ఘోరంగా కొట్టి అత్యాచారం చేసి చంపేశారు. పాపం ఆ జూనియర్ డాక్టర్ 2 కాళ్ళను కూడా ఈ కలియుగ రాక్షసులు 90 డిగ్రీల కోణంలో లాగేశారు. ఇవే కాకుండా మరికొన్ని నిజాలు తెలిసాయి. ఈ నీచమైన పనిలో కేవలం సంజయ్ మాత్రమే కాదు, మరికొంతమంది కూడా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఇటువంటి అత్యాచారాన్ని కేవలం సంజయ్ మాత్రమే చేసి ఉండడు అని ఇప్పటికే మనలో చాలామంది అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అనుమానం నిజమవ్వబోతుంది. ఈ అత్యాచారంలో కేవలం ఒక్కరు కాదు 7గురు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే సిబిఐ 7గురిని అనుమానించి అదుపులోకి తీసుకుని లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ సిబిఐకి కలుగుతున్న అనుమానాలు ఏంటంటే, డోర్ లేని ఆ సెమినార్ హాలులో అత్యాచారం జరగడం, అక్కడ రేప్ చేస్తున్నా సరే ఇంకెవరికి ఆ విషయం తెలియకపోవడం, కనీసం అమ్మాయి అరుపులు కూడా ఎవరికీ వినిపించకపోవడం ఎన్నో అనుమానాలు కలిగిస్తూ ఉంది. చప్పుడు లేకుండా ఇటువంటి చెత్త పని ఎలా చేయగలిగారు? హాలు బయట ఎవరైనా కాపలా కాస్తూ ఉన్నారా? వీటన్నిటినీ ఆలోచిస్తూ ఉంటే ఆ మహిళ మీద అత్యాచారం సెమినార్ హాల్లో కాకుండా ఇంకెక్కడో జరిగినట్టుగా కూడా అనుమానం కలుగుతుంది. వేరే గదిలో ఆమెను కొట్టి అత్యాచారం చేసి చంపిన తరువాత ఆమెను సెమినార్ హాల్లోకి తీసుకువచ్చి ఉంటారు. ఆమెను చంపిన తర్వాత ఆమె శవాన్ని సంజయ్కి అప్పగించి ఉంటారు. కోర్టులో సంజయ్ చెప్పినది కూడా చూస్తూ ఉంటే ఈ నీచమైన పనిలో కేవలం సంజయ్ మాత్రమే కాదు, మరికొంతమంది కూడా ఉన్నారు. నిజానికి సోషల్ మీడియాలో ఒక పోస్టులో ఈ కేసులో 7గురు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పారు. ఈ పోస్టులో ఏమి రాశారంటే, ఆ జూనియర్ డాక్టర్ని 7గురు డాక్టర్స్ అత్యాచారం చేయడమే కాకుండా నిర్దాక్షిణంగా ఆమె కాళ్ళను వేరు చేశారు. ఈ అమ్మాయిని కూడా అత్యంత నిర్దాక్షిణంగా చంపేశారు. యాక్టివిస్ట్ మధు ఈశ్వర్ కూడా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అదే హాస్పిటల్లో పనిచేసే ఒక మహిళా డాక్టర్కి తన స్నేహితులతో జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్లో ఈ విషయం బయటపడింది. ఆ ఫోన్ రికార్డింగ్ కూడా మధు షేర్ చేశారు. సిబిఐకి ఆ ఆడియో కాల్ వల్ల గట్టి ఆధారాలు దొరికే ఛాన్స్ ఉంది. చనిపోయిన లేడీ డాక్టర్ చాలా తెలివైనది అని ఈ ఫోన్ రికార్డింగ్ వింటే తెలుస్తుంది. అయితే లేడీ డాక్టర్కి ప్రిన్సిపల్కి సంబంధించిన కొన్ని భయంకరమైన సీక్రెట్స్ తెలుసు. అందుకనే ఎన్నోసార్లు ఆమెను బెదిరించారు. అయినప్పటికీ ఆమె ఏమాత్రం భయపడలేదు. ఒకవేళ తనను ఇలాగే ఇబ్బంది పెడితే హాస్పిటల్ సీక్రెట్స్ అన్నీ కూడా బయట పెడతాను అని చనిపోయిన ఆ లేడీ డాక్టర్ గతంలో కూడా ప్రిన్సిపల్తో చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత కూడా ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఆమెకు ఇష్టం లేకపోయినా సరే నైట్ షిఫ్ట్లకు వేసేవాళ్ళు. వర్క్ ప్రెషర్ కూడా ఆమెకు ఎంతో ఉండేది. ఆ హాస్పిటల్లో పనిచేసే చాలామంది డాక్టర్స్కి ఈ లేడీ డాక్టర్ని ప్రిన్సిపల్ టార్గెట్ చేశాడు అనే విషయం కూడా బాగా తెలుసు. అయితే ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం ఒక్కరూ లేరు. ప్రిన్సిపల్కి మాత్రం కొంతమంది సపోర్ట్ లభించింది. వారిలో జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఆగస్టు 9న వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి అడ్డు తొలగించుకోవాలి అని ప్లాన్ చేశారు. ఈ అమ్మాయిని అత్యాచారం చేసి చంపాలి అనేది ముందే ప్లాన్ చేశారు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. మధు షేర్ చేసిన కాల్ రికార్డింగ్లో చనిపోయిన లేడీ డాక్టర్ని సెమినార్ హాల్లో ఒంటరిగా పడుకోమని జూనియర్ డాక్టర్స్ చెప్పారని కూడా తెలిసింది. మరికొంతమంది స్టూడెంట్స్కి ఆ సెమినార్ హాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని, అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. అందుకనే సెమినార్ హాల్లోకి ఎవరూ వెళ్ళలేదు. ఈ కాల్ రికార్డింగ్లో మరొక విషయం కూడా తెలుస్తుంది. ఇదే సెమినార్ హాల్లో ఈ లేడీ జూనియర్ డాక్టర్తో పాటు మరో 4 జూనియర్ డాక్టర్స్ కూడా కలిసి డిన్నర్ చేశారు. ఈ 4 కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది. డిన్నర్ తర్వాత చనిపోయిన ఆ అమ్మాయిని సెమినార్ హాల్లోనే ఒంటరిగా పడుకోమని జూనియర్ డాక్టర్స్ చెప్పారు. ఆ 4 జూనియర్ డాక్టర్స్ ఆ తర్వాత మద్యం సేవించారు. కాసేపటి తర్వాత తిరిగి సెమినార్ హాల్లోకి వచ్చి ఆ అమ్మాయిని నిర్దాక్షిణంగా కొట్టి అత్యాచారం చేసి చంపేశారు. ఈ విషయంలో ఒక మహిళా జూనియర్ డాక్టర్ కూడా హెల్ప్ చేసింది అని సమాచారం. ఈ 4 2 కలిసి లేడీ డాక్టర్ 2 కాళ్ళను పట్టుకొని బలంగా లాగడంతో ఆమె తొడ ఎముకలు విరిగిపోయాయి. ఆ తరువాత బోట్లతో ఆమెను తన్నడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని చంపేసిన తరువాత ఈ నేరాన్ని సంజయ్ మీదకు వచ్చేలా చేశారు. ఆ లేడీ డాక్టర్ని చంపి సెమినార్ హాల్లో నుండి బయటకు వచ్చిన జూనియర్ డాక్టర్స్కి ఒక హాస్పిటల్ స్టాఫ్తో మందు కొడుతూ ఉన్న సంజయ్ కనిపించాడు. ఈ జూనియర్ డాక్టర్స్ అతని దగ్గరకు వెళ్ళి, నీ కోసం సెమినార్ హాల్లో ఒక అమ్మాయి ఉంది, పండగ చేసుకో అని చెప్పారు. వెంటనే మద్యం మత్తులో ఉన్న సంజయ్ సెమినార్ హాల్లోకి వెళ్ళాడు. అక్కడ అర్ధనగ్నంగా ఉన్న లేడీ డాక్టర్ మీద బలాత్కారం చేశాడు. అతని వీర్యం కూడా ఆమె డెడ్ బాడీలో లభించడానికి ఇదే కారణం. ఇదంతా బయటకు వచ్చిన తరువాత దేశంలో ఉన్న డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ కాల్ రికార్డింగ్లో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఒక ఇంపార్టెంట్ ఆధారంగా మారిపోతుంది అని మాత్రం తెలుసు. సిబిఐ కూడా 7గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. వీరందరిలో ప్రధాన నిందితుడు సంజయ్ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది.
దాని రిజల్ట్ కోసం అందరూ చూస్తూ ఉన్నారు. ఇతనితో పాటు ఆ కాలేజీ ప్రిన్సిపల్ని కూడా ఇంటరోగేట్ చేస్తూ ఉన్నారు. జూనియర్ డాక్టర్తో కలిసి డిన్నర్ చేసిన మిగిలిన ఆ 4 డాక్టర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం కోర్టులో సంజయ్ చెప్పిన కొన్ని విషయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆగస్టు 23న సంజయ్ని 14 రోజుల పాటు రిమాండ్కి తరలించాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో అతను పాలిగ్రఫీ టెస్ట్ కోసం కూడా సిద్ధమయ్యాడు. పాలిగ్రఫీ టెస్ట్ కోసం సంజయ్ ఒప్పుకోవడంతో ఆశ్చర్యపోయిన మెజిస్ట్రేట్ సంజయ్ని ఇదే విషయం అడిగాడు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నేను నిర్దోషిని అనే విషయం లై డిటెక్టింగ్ టెస్ట్లో తెలిసిపోతుంది కాబట్టే నేను వెంటనే ఈ టెస్టుకు ఒప్పుకున్నాను అని సంజయ్ చెప్పాడు. తనను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు అని సంజయ్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి. అతని మాటలు బట్టి చూస్తుంటే ఎంతోమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. లేడీ డాక్టర్ హత్యలో ఏదైనా కుట్ర ఉందా? ఆ 4 జూనియర్ డాక్టర్స్ అండ్ ప్రిన్సిపల్ కలిసి ఆధారాలను తారుమారు చేశారా అనే మరికొన్ని యాంగిల్స్ల నుండి కూడా సిబిఐ ఈ కేసుని డీల్ చేస్తుంది. కాలేజీ ప్రిన్సిపల్ని సిబిఐ 100 గంటల పాటు విచారించినప్పటికీ కూడా సరైన సమాధానాలు మాత్రం రాబట్టలేకపోయింది. అతను ప్రతిసారి పొంతనలేని మాటలు చెబుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు సిబిఐ 73 మందిని ఇంట్రాగేట్ చేసింది. కానీ వీరిలో 7 మీద మాత్రమే సిబిఐకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సెమినార్ హాల్కి కాపలాగా ఎవరైనా ఉన్నారా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. అందుకోసం సీసీటీవీ ఫుటేజ్ని కూడా చూస్తున్నారు. సెమినార్ హాల్ డోర్ విరిగిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. అందుకనే లేడీ డాక్టర్ సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఆమె డోర్ క్లోజ్ చెయ్యలేదు. మరో డ్యూటీ డాక్టర్ ఆమె నిద్రపోతూ ఉండడం కూడా చూశారు. డోర్ లేని సెమినార్ హాలులో ఇలాంటి అత్యాచారం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అరుపులు ఎవరికీ వినిపించకపోవడం ఏంటి అని సిబిఐకి కూడా ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ హాస్పిటల్లోనే 3rd ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్లో ఇటువంటి నీచమైన పనికి ఆ రాక్షసుడు పాల్పడ్డాడు. ఒకవేళ సెమినార్ హాల్లో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసినట్లయితే ఆమె అరుపులు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకైనా సరే వినిపిస్తాయి కదా. కానీ అటువంటిదేమీ జరగలేదు. అందుకనే ఆ అమ్మాయిని ముందే చంపి ఈ కేసులో సంజయ్ని ఇరికిస్తున్నారు అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. తొందరలోనే ఈ కేసు మిస్టరీ వీడాలి అని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి తెలపండి. అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.